హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. మీరు ఈసెట్ రాసి బీటెక్లో లేటరల్ ఎంట్రీగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? అయితే మీకోసమేనండి ఈ వీడియో. ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఈ ఇయర్ ఈసెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అంటాం. ఈసెట్ ఎగ్జామ్ ఆన్లైన్ అనగానే చాలామందికి ఫియర్ ఉంటుందండి. ఎందుకంటే మేము కోచింగ్ తీసుకోవట్లేదు ఎగ్జామ్స్ రాయడానికి, ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ అవుతున్నాం, సెల్ఫ్ ప్రిపరేషన్, ఏదో బుక్స్ బయట కొనుక్కుని ఎగ్జామ్ రాస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు కదండి. వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అంటే చాలా ఫియరే ఉంటుందండి. మేము కోచింగ్ తీసుకోవట్లేదు, మా దగ్గర సిస్టమ్ లేదు, ఆన్లైన్లో మాక్ టెస్ట్లు ఏ విధంగా ఏ ప్యాటర్న్లో ఉంటాయో మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళకి ఫ్రీగా మాక్ టెస్ట్లు ఎలా రాసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తానండి. ఈ ఈసెట్ మాక్ టెస్ట్ అనేది ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా ఫ్రీగా మీ మొబైల్లోని ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చండి. ఇప్పుడు ఏపీ ఈసెట్ ఫ్రీ మాక్ టెస్ట్ ఎలా రాయాలో ఒకసారి ఇప్పుడు చూద్దామండి. మనం ముందు గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్ కానీ క్రోమ్లోకి కానీ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ www.apEset అని క్లిక్ చేయాలండి. అని ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది apEset.nic.in. మనం apEset అని క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్ పేజ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఒక లింక్ అనేది వస్తుంది. ఇది ఓపెన్ చేయాలండి. ఫస్ట్ది ఓపెన్ చేసిన తర్వాత మనకి మెయిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఏపీ ఈసెట్ ఒకసారి చూడండి. ఏపీ ఈసెట్ 2024 మనకి ఇలాగా పర్పుల్ కలర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కాస్త జూమ్ చేసినట్లయితే మనకి ఇక్కడ మాక్ టెస్ట్ అని ఉంది చూడండి. మాక్ టెస్ట్ అని ఉంది. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. ఏమేమైతే బ్రాంచెస్ ఈసెట్కి ఎలిజిబుల్ అయినాయో ఆ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ మీద మీకు నచ్చిన మీ బ్రాంచ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఎగ్జామ్ రాసే పేజ్. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసారండి. సైన్ ఇన్ క్లిక్ చేయడమే. సైన్ ఇన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అయ్యిందండి. చూడండి, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ఎట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ కనుక మనకి ఇలాగా ఎటువంటి కలర్ లేకుండా అలాగే ఉంటే దాన్ని మనం అసలు ఆ క్వశ్చన్ని చూడలేదు అని అర్థం. రెడ్ కలర్లో కనుక ఉంటే మనం ఆ క్వశ్చన్ని విజిట్ చేసాం అంటే క్వశ్చన్ని చూసాం కానీ ఆన్సర్ చేయలేదు అని అర్థం. అలాగే ఈ గ్రీన్ కలర్లో ఉంటే క్వశ్చన్ చూసాం, నా ఆన్సర్ కూడా చేసాము అని అర్థం. అంటే ఆన్సర్ని సేవ్ చేసామని అర్థం. పర్పుల్ కలర్లో ఉంటే క్వశ్చన్ చూసాం కానీ ఆ క్వశ్చన్ మనకి ఎందుకో డౌట్గా ఉంది, అంటే లాస్ట్లో చూద్దాంలే అని అనుకుంటాం కదండి. అందుకని పర్పుల్ కలర్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటాం. ఇక్కడ 5th వన్ వచ్చేపాటికి మనం క్వశ్చన్కి ఆన్సర్ పెట్టిన తర్వాత సేవ్ చేసిన తర్వాత అయినా మనకి ఆన్సర్ ఎందుకో డౌట్గా ఉంది అని అనుకుంటాం కదండి. అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకునేది. ఒకవేళ ఇలా మార్క్ ఫర్ రివ్యూ కనుక పెట్టుకుంటే దీనికి మనకి ఒకవేళ ఆన్సర్ కనుక రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందండి. అంతేకాకుండా ఇలాగ మరి కిందకు వచ్చేసినట్లయితే మీరు కింద నెక్స్ట్ అని కనిపిస్తుందండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామ్ అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి. మ్యాథ్స్ అందరికీ కామన్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ స్ట్రీమ్ అండి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అంటే ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్వి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాని కింద ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్. దాని మీద మీరు క్లిక్ చేసి కింద ఉన్న ఐ ఆమ్ రెడీ టు బిగిన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మెయిన్ ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుందండి. లోడ్ అవుతుందండి మనకి. ఇదిగోండి, ఎగ్జామ్ అనేది ఓపెన్ అయింది. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫస్ట్ మ్యాథ్స్ అనే ఉంది కదండి. మ్యాథ్స్ మనకి ఇక్కడ టైమింగ్ అనేది చూపిస్తుందండి. టైమింగ్
పైన మనకి ఇప్పుడు ఏంటిది మన బ్రాంచ్ వచ్చేప్పటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఇప్పుడు స్ట్రీమ్ వచ్చేప్పటికి మ్యాథమెటిక్స్ స్ట్రీమ్. మనం ఫిజిక్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఫిజిక్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే కెమిస్ట్రీ క్వశ్చన్స్ కనుక కెమిస్ట్రీ మీద క్లిక్ చేస్తే కెమిస్ట్రీ క్వశ్చన్స్ వస్తాయి. బ్రాంచ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే బ్రాంచ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఒకసారి చూడండి, మీరు ఇచ్చిన క్వశ్చన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి మీ క్వశ్చన్ విజిట్ చేశారు, విజిట్ చేయకపోతేనేమో ఇలా ఉంటుంది, విజిట్ చేస్తేనేమో రెడ్ కలర్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఆన్సర్ కనుక సెకండ్ వన్ అన్న ఆప్షన్ పెట్టి కింద సేవ్ అన్న నెక్స్ట్ క్లిక్ చేశాను అనుకోండి, గ్రీన్ కలర్ మనకి ఇక్కడ నెంబర్ 1 క్వశ్చన్ ఏమైంది గ్రీన్ కలర్లో అయ్యింది. అది ఒకవేళ నాకు ఈ గ్రీన్ కలర్లో కాకుండా ఈ ఫస్ట్ క్వశ్చన్ని అదే సెకండ్ క్వశ్చన్ నేను సెకండ్ బిట్ పెట్టాను కానీ నాకు సేవ్ చేశాను. మళ్ళీ ఏంటి నాకు ఈ సెకండ్ క్వశ్చన్ కొంచెం ఆన్సర్ డౌట్ ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలన్నమాట. అంటే తర్వాత ఇలా పెట్టుకుంటే ఆన్సర్ సేవ్ అయింది కానీ అది కరెక్టో కాదో మనకు కాస్త డౌట్గా ఉంది అని అనుకున్నప్పుడు మనం ఈ అదే మార్క్ ఫర్ రివ్యూ అనేది క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్కి మనం ఇప్పుడు ఆప్షన్ పెట్టలేదు, ఇప్పుడు ఆప్షన్ పెట్టలేదు, సెకండ్ ఆప్షన్ పెట్టి నేను ఇక్కడ సేవ్ చేశాను. సేవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేది మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. అయితే నేను ఇప్పుడు పెట్టిన సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ తప్పని నాకు అనిపించింది. దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, సెకండ్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ ఆప్షన్ పెట్టానో కుదురుతుంది, అదే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయాలి. క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సెకండ్ క్వశ్చన్లో ఆప్షన్స్కి ఇందాక మనం పెట్టింది లేదు చూడండి, ఈ విధంగా పెట్టిన ఆప్షన్ని కూడా మనం తీసేయవచ్చు అనమాట. మళ్ళీ ఇంకా ఏముందంటే మనం చూడండి ఇలా క్వశ్చన్స్ని ఇలా పైన జరుపుకొని మనకు కావలసిన నెంబర్ క్వశ్చన్ మీద క్లిక్ చేసి మనం ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇంకా చూడండి టైమింగ్ ఏమో మనకి ఇక్కడ ఇలా రన్ అవుతూ ఉంటుంది, కౌంట్ డౌన్ అనేది అదే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ప్రొఫైల్ మోర్ మీ అప్లికేషన్ నెంబర్ అని చెప్పి అంటే ఎగ్జామ్లో మీ గురించి అలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి, ఏ బ్రాంచ్ స్ట్రీమ్ అయితే మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, లేకపోతే అదే బ్రాంచ్ సబ్జెక్ట్ అయితే బ్రాంచ్ సబ్జెక్ట్, దానిలో క్లిక్ చేసి మనం ఆ స్ట్రీమ్ని మార్చుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అలా మార్చుకున్న తర్వాత ఈ స్ట్రీమ్లో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఆన్సర్ చేసాం, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ పక్కన ఒక బటన్ ఉంది చూడండి, ఐ అని. ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఆన్సర్డ్, నాట్ ఆన్సర్డ్, నాట్ విజిటెడ్, మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, ఎన్ని ఆన్సర్ చేయలేదు క్వశ్చన్ విజిట్ చేసి, అసలు క్వశ్చన్నే విజిట్ చేయలేదు, ఎన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాం, అసలు ఇంకా ఎన్ని ఆన్సర్ చేసిన తర్వాత కూడా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టైమింగ్ కనిపిస్తుంది కదా, ఈ టైమింగ్ మీకు కంప్లీట్గా 0 అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుందండి. సో దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే బై మిస్టేక్ మీరు కనుక బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది బ్యాక్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి మీరు కంగారు పడిపోతారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి ఎగ్జామ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు, మీ ఫోన్కి ఏదైనా అయిపోతుందని ఫీల్ అవుతారు కదా, అలాంటిది కూడా ఏం జరగదు. వన్స్ బ్యాక్ బటన్కి వెళ్ళిపోతే మీరు అదే బై మిస్టేక్ మీ హ్యాండ్తో బ్యాక్ బటన్ కనుక ప్రెస్ అయిపోతే మళ్ళీ ఎగ్జామ్ని ఇందాక నేను చెప్పిన విధంగానే స్టార్ట్ చేసుకుని ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చండి. ఈ విధంగా కనుక మీరు ఎగ్జామ్ రాసినట్లయితే అంటే మాక్ టెస్ట్ కనుక ప్రిపేర్ అయితే చక్కగా ఫైనల్ ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్కి ఎంత టైం కేటాయించుకుని మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. మ్యాథ్స్కి కాస్త ఎక్కువ టైం ఉంచుకొని అదే మనకి థియరీ సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్ కెమిస్ట్రీకి మన బ్రాంచ్ సబ్జెక్ట్కి కొంచెం తక్కువ టైంలో క్వశ్చన్స్ పెట్టేసి మ్యాథ్స్కి మాత్రం అంటే క్యాలిక్యులేషన్స్ అవి చేయాలి కాబట్టి మ్యాథ్స్కి కాస్త ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈసెట్ రాసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఫ్రీగా రాసుకునేదే కదండి, మనం మనీ కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మన మొబైల్లోనే రాసుకోవచ్చు ఫ్రీగా. ఇలా రాసుకోవడం వల్ల మీ మార్క్స్ కూడా గెయిన్ అవుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.